ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమున దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం పొందువనని గురువు వద్దకే మనం పరిగెత్తుచున్నాం. ఈ మాటను బట్టి ఉన్నతమైన పిలుపు మన జీవితంలోనికి పౌలు గారు చెప్తున్న మాటను మనం అన్వేషణ చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనములో, పరిశుద్ధులుగా ఉండుటకే దేవుడు మనల్ని పిలిచాడు. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుని చూడలేరు. ఈ దినాన్ని మనం పరిశుద్ధిగా ఉంటేనే దేవుని రాజ్యంలోనికి ఒక నివాసిగా మనం ఉండగలుగుతాం. అపవిత్రులైన వారు దేవుని రాజ్యంలోనికి, పాపం చేసిన వారు దేవుని రాజ్యంలోనికి ఉండలేరు. ఎక్కడైతే పరిశుద్ధత ఉందో అక్కడే దేవుడు నివాసంగా ఉంటాడు. మొదటి దశలోని రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము, మన శరీరము, మన ఆత్మ, మన ప్రాణము పరిశుద్ధులుగానే జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో, పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడలేరు. కనుక మనము పరిశుద్ధులుగా ఉండాలని ప్రభు చెప్తున్నారు. పరిశుద్ధులుగా ఉండాలని ఆయన మనల్ని పిలుస్తున్నాడు. కనుక దానియేలు 1వ అధ్యాయం 8వ వచనంలో, దానియేలు పరిశుద్ధుడు. ఎంతోమంది రాజులు పరిపాలించేసిన ఒక దానియేలు మాత్రమే నిలిచున్నాడు. ఆయన మరణంతో కూడా పరిశుద్ధిగానే జీవించాడు. కనుక మన జీవితంలో కూడా పరిశుద్ధతను కలుగుంటే ప్రభు మన దగ్గర నివాసం చేస్తాడు. ప్రభును మనం చూడగలుగుతాం. ప్రభు యొక్క స్వరం మనం వినగలుగుతాం. ప్రభు యొక్క కృప అత్యధికంగా మన మీద ఉండగలుగుతుంది. నిత్య జీవాన్ని వారసులవుటకు మనం పరిశుద్ధిగా ఉంటేనే మన జీవితం కలిగి ఉంటుంది. కనుక బైబిల్ సెలవిస్తుంది రెండవ మాట పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యం. కనుక అపోస్తలుల కార్యం 7వ అధ్యాయము 33వ వచనంలో, నీవు నిలిచుండే స్థలం కూడా పరిశుద్ధిగానే ఉండాలి. నీవు నిలిచిన స్థలం, నువ్వెక్కడైతే నిల్చున్నావో ఆ స్థలము కూడా పరిశుద్ధిగానే ఉండాలి. ఆవరణం పరిశుద్ధమైన స్థలం, అతి పరిశుద్ధమైన స్థలం. నువ్వు విశ్వాసమైన పరిశుద్ధిగా ఉన్నప్పుడు అతి పరిశుద్ధమైన స్థలములోని, అనగా దేవుని నివాసమైన స్థలములోనికి ఆయన ప్రత్యక్షతను, ఆయన మహిమను నువ్వు చూడగలుగుతావు. ఆ దినాల్లో అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో, అపోస్తలులు అందరూ వారి ఇంట కూర్చున్నప్పుడు వారు దేవుని సహవాసంతో ఉన్నారు. వారు ఎలా ఉన్నారు అంటే, అపోస్తలుల పాద యందును, సహవాసం యందును, రొట్టె విరిచి యందును, ప్రార్థన చేయడం యందును వారి ఎడతెగి ఉన్నారు. మరి ఈరోజు అపోస్తలుల యొక్క సహవాసం కలిగి మనం కూడా ఉన్నట్లయితే ప్రభు కృప, ప్రభు ఆశీర్వాదము మన మీద, మన బిడ్డల మీద ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. రెండవది, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, కుమారుడితో సావాసంతోనే ఉండాలని ఆయన మనల్ని పిలుస్తున్నాడు. కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుతో మనము సావాసం కలిగి ఉన్నప్పుడే మనము దేవుని యొక్క ఆ మహిమగల రాజ్యంలోనికి మనం ఉంటాం. దేవునితో సావాసం మనము నిత్యము కలిగి ఉండాలి. మనం అన్యులతో సావాసం మనం ఉండకూడదు. అన్యులతో సావాసం ఉంటే మన ఆత్మీయ జీవితము పాడైపోద్ది. మనము ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, దీవెనకరంగా ఉండాలంటే, దేవుని యొక్క ఆ మహిమను పొందుకోవాలంటే, దేవుని యొక్క ప్రత్యక్షతను మనం పొందుకోవాలంటే మనము కుమారుడైన యేసుక్రీస్తుతో మనం సావాసం చేయాలి. అందుకే దేవుడు మనల్ని పిలుచున్నాడు. ఈరోజు చాలా మంది యవనస్తులు, ఈరోజు చాలా మంది మరి ఆంటీలు, మరి సహోదరులు ఏం చేస్తారంటే, లోకంతో, పాపంతో, తుండ్రైన వాళ్ళతో, మరి శరీర సంబంధమైన
కోరికలు తీసుకుంటూ అపవిత్రమైనది మన కళ్ళతో చూస్తూ ఆత్మీయ సావాసాన్ని కుమారుని యేసుక్రీస్తు సావాసాన్ని పోగొట్టుకుని ఆయన మహిమను పోగొట్టుకొని మనము జీవిస్తున్నాం. మనం అలా ఉండకూడదు. మరి ఎవరితో సావాసం చేయాలి తెలుసిన? దేవుడితో సావాసం చేయాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలోని తండ్రితో మనం అనగా దేవునితో సావాసం మనము చేయాలి. అలా సావాసం చేసినప్పుడే మన జీవితం ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా ఉండడానికి ఉంటుంది. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనల్ని చీకటిలో నుంచి వెలుగులో నడిపించడానికి యేసుక్రీస్తు ఆయన మనకున్నాడు. కనుక ఒకనప్పుడు మనము బంధకాలతో, శరీరముతో లేక అపవిత్రముతో, అన్యులుగా, పాపంతో, శాపంతో జీవించిన మనము దేవుడు ఆయన మనల్ని వెలుగులోనికి నడిపించాడు. ఒకనప్పుడు నేను కూడా చీకటిలో ఉండేవాడు. అపవిత్రమైన పనులు చేస్తూ, సినిమాలు చేస్తూ, పోకిరి చేస్తూ, ఆచారాలు చేస్తూ, మూఢనమ్మకాలు చేస్తూ, వ్రతాలు చేస్తూ నా ఆత్మీయ జీవితం చీకటిలో జీవించింది. నా కుటుంబం అంతా శాపంగా మార్చబడింది. ఈ రోజున ఆ వెలుగైన దేవుడు నాకు ప్రత్యక్షమై నా పాప జీవితాన్ని ఆయన విడిపించి అనగా మరణంలోంచి జీవంలోనికి అనగా వెలుగులోనికి, చీకటిలోంచి వెలుగులోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడు. కనుక మనమందరము ఉన్నతమైన పిలుపు అనగా ఆయన మనం పిలిచిన పిలుపు అనగా ఉన్నతమైన బహుమానం కొరకు గురువు వద్దకే మనము పరిగెత్తాలి. ఆ గురి యేసుక్రీస్తు. ఆ గురి పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యములో ఉన్నతమైన బహుమానము మనకు కలుగుంటుంది.